చూడండి బాబు, సందడి సందడి. సంతోషం బావా. ఎలాగ వస్తున్నాం కదా, వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని. ఏమి లేదు బాబా, మళ్ళీ రాంగ్ నెంబర్లు తగిలించి బూతులు ఎడుతామని భయ్యం. ఉంటాను బావా, బాయ్. అమ్మయ్యా. ఏంటి మాజీ ప్రియురాలతో మాట్లాడుతున్నట్టు అంత ప్రేమగా మాట్లాడుతున్నారు? ఎవరితోనేంటి? మా రామ్మూర్తి బావే వస్తున్నాడు. అయ్యో పాపం, చస్తున్నాడా? చస్తున్నాడు అనలేదే, వస్తున్నాడు అన్నాను. ఒక్క క్షణం కూడా నాలో ఆనందాన్ని మిగిలినెవరు. రావడం కంటే ఆ మొదటే బెటర్. అయినా మీ అక్క చనిపోయి ఎన్నేళ్ళు అవుతుందండి? నిజంగా మీ అక్క మీద మీ బావకు ప్రేమే ఉంటే బెంగ పెట్టుకుని ఇప్పటికే చచ్చుండాలి. కావాలంటే ఇప్పటికిప్పుడు మీరు చచ్చిపోండి. 3 రోజులు తిరగకుండానే మళ్ళీ పెళ్లి చేసుకుంటా. చాలండి, నేను చచ్చిపోతాను. అదండి ప్రేమంటే. ఇప్పుడు నేను ప్రేమ గురించి మాట్లాడానా? మా బావ వస్తున్నాడు అని చెప్పాను, అది తప్ప? అదే నేను చెప్పేది. ప్రేమ లేని మనుషులు వస్తే ఏమిటి, చస్తే ఏమిటి? రమ్మనండి, బ్రహ్మాండంగా ఆదరిద్దాం. మను, నా అపరాధాన్ని మన్నించు, నా అపచారాన్ని క్షమించు. కావాలంటే గుంజలు కూడా తీద్దాను. లో మిస్టర్ బాట్, నువ్వు ఎంత ప్రయత్నించినా బయటికి వెళ్ళలేవు. ఈ గది మొత్తం నా వైలెన్స్ తో నిండి ఉన్నది. మిస్టర్ బాట్, సో యువర్ ఆర్ అండర్ అరెస్ట్. ఒరే నటేష్, నీకు ఈ విషయం తెలుసా? ఏ విషయం అని అడగకుండానే తెలుసు అంటావేంట్రా? అదేనండి, మీ భగవంతం గారి బావగారు అంటే మీ అన్నయ్య గారు వస్తున్నారు, అంతే కదా? కరెక్టేరా. ఎలా కనిపెట్టావు? ఆయన మొదట ఫోన్ చేసింది నాకే. మీకు ఫోన్ చేస్తే మీరు పిచ్చెక్కిచ్చేసారని అర్థం చేసుకున్నాను. నేను కూడా మాట్లాడి పిచ్చెక్కిస్తే మెంట్లో వచ్చేసి ఇక రారనుకుని గల్బీజిగా మాట్లాడాను. కానీ పానకంలో పుడకలాగా మీ ఆయన అడ్డొచ్చాడు. ఈయనెప్పుడు ఇంతే. ఏమైనా నువ్వు నా పార్టీయేరా. ఓ పని చేయండి మేడం, మీరు ఎలక్షన్ లో నిలబడండి, నేను మీ తరఫున క్యాన్వసింగ్ చేస్తా. సంబంధం లేకుండా మాట్లాడుకో. దొంగ మొహందాను ఏంటి? నాన్న జయచంద్ర, నువ్వు ఇక్కడున్నావా? ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నువ్వు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. నేను కవర్ పెట్టేంత వరకు ఇంటికి రావద్దు, సరేనా? ఎందుకమ్మా? ఇక్కడ నువ్వు కుందేలు పిల్లతో ఆడుకుంటున్నావు. నిన్ను ఆడించడానికి అన్నయ్య వస్తున్నాడు. అన్నయ్య? అమ్మా, అన్నయ్య నా పోలికేనా? చెప్పు తెగుద్ది. వెదవా. మీ నాన్న అతి తెలివిలన్నీ నీకు కూడా వచ్చి చస్తున్నాయి. నేను చెప్తున్నది మీ అన్నయ్య గురించి కాదురా, నాకు వరుస అయ్యే నా అన్నయ్య గురించి. అంటే మీ రామ్మూర్తి మావయ్య ఊడి పడుతున్నాడు. అవును, వీడెవడు? ఆహా, ఆ అమ్మాయి అన్నయ్య అయి ఉంటాడు. ఈడేంటి కుక్కలాగా ఎక్కెక్కి ఎడుతున్నాడు? అయ్యో, ఈవిడేంటి అయ్యగారి కాళ్ళకి దండం పెడుతుంది? ఈయనేంటి నెత్తిన అత్యంతరం చల్లుతున్నాడు? అయ్యో, పరాయి ఆడదాన్ని చేత్తో పట్టుకుని పైకి లేపుతున్నాడు. మా అమ్మగారికి అన్యాయం జరిగిపోతుంది, ఘోరమైన అన్యాయం జరిగిపోతుంది. జరిగిపోవడం ఏంటి, ఆల్రెడీ జరిగిపోయింది. కొంపకు కూడా వచ్చేసిందంటే నో డౌట్ ఘోరం జరిగిపోయిందన్నమాట. ఈయనేంటి లోపల చెప్పలేక బయట పొమ్మలేక కుడితిలో పడ్డ ఎలికిలా గిలగిల కొట్టుకుంటున్నాడంటే కన్ఫామ్ వీళ్ళిద్దరి మధ్య వ్యవహారం జరిగిపోయింది. సరే లోపలికి రా, ఏం జరుగుతుందో అక్కడే చూద్దాం. అక్కగారిని బావగారు లోన తీసుకెళ్తుంటే అన్నయ్య ఏంటి గేటు పట్టుకుని ఎడుతున్నాడు? అవునులే, ఆ నోటితో ఆ ముసలోని బావాని ఎట్ట పిలవగలుగుతాడు? అయ్యా, అయ్యో, ఏందిది? ఇట్లా ఏడుస్తున్నాడంటే లోన చెల్లెలికి అన్యాయం జరిగితే నరికి పారేస్తాడు. నేను మాత్రం తక్కువ తిన్నానా? మా అమ్మగారికి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నో! ఇదండి సందడి. మిగతా సందడి రేపు చూడండి. దీన్నే సందడే సందడి అంటారు. చూడండి బాబు, సందడి సందడి.